హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినిపోతుంది ఐ హేట్ యు మిస్సెస్ అర్నవ్ స్టోరీలోని 17వ భాగం. అంతే, స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచాడు అర్నవ్. ఆ అరుపుకి అందరూ ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి అర్నవ్ వైపు చూస్తే, ఇప్పటికే నేను ఆల్రెడీ చెప్పినట్టు గుర్తు. హిత గురించి నాకు ఏ టు జెడ్ అన్నీ తెలుసుకున్నానని, మరి వాటిలో మీ గురించి తెలియలేదని ఎలా అనుకున్నారు? మీరు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు నమ్మేస్తానని ఎలా అనుకున్నారు? ఏమన్నారు? నా అత్తయ్య మంచిది కాదా? అంటూ ముందుకి అడుగులు వేస్తూ ఉంటే, స్నేహ, రమణి గారు, రామిరెడ్డి గారు ముగ్గురు అర్నవ్ కళ్ళల్లో కోపం చూసి దడుచుకొని వెనక్కి అడుగులు వేస్తూ, అది కాదు అని అంటూ ఉండగానే, మాట్లాడద్దు, మాట్లాడారంటే నాలుక తెగ్గొస్తాను. ఇప్పుడు నేను మాట్లాడుతాను, మీరు వినండి. అత్తయ్య కాదు తప్పు చేసింది, మీరు మీరు ముగ్గురు తప్పు చేశారు. వీడు ఆడపిల్ల అవసరాన్ని వాడుకొని మోసం చేసి ఆ ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేసి తప్పు చేస్తే ఆ తప్పుని సమర్థించి మీరు తప్పు చేశారు అంటూ రమణి గారి వైపు వేలు చూపించి చెప్పి, కనీసం ఆయన చేసిన తప్పు వల్ల సాటి ఆడపిల్ల ఏ పరిస్థితుల్లో ఉందో కూడా తెలుసుకోలేదు. ఆయన గారి వల్ల ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు చనిపోయారని తెలిస్తే పీడా పోయిందనుకున్నారు అనగానే, రమణి గారు కళ్ళు పెద్దవి చేసి, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అర్నవ్ అని అడిగారు. చెప్పాను కదా, నాకన్నీ తెలుసుకోవటం క్షణాల్లో పని అని. నీ కూతురి నిజస్వరూపం బయట పెట్టలేదు, అలానే పైగా మీ గుణం తెలిసాక కూడా ఇంతకంటే గొప్పగా ఆలోచిస్తావని నేనైతే అనుకోను అని చాలా చాలా కోపంగా చెప్పి, మీ ఇద్దరి పాపాలకి తోడుగా ఈ స్నేహ తయారయ్యింది. సాటి ఆడపిల్ల తనకంటే అందంగా ఉందని కోపంతో ఎప్పటికప్పుడు హితని బాధ పెడుతూ తన మనసు విరిగేలా ఏదో ఒకటి అంటూ తన కాన్ఫిడెన్స్ని దెబ్బతీసి అందరిలో వెళ్ళటానికి భయపడేలా చేశారు. మొత్తానికి ఒక ఆడపిల్లని చిత్రహింసలు పెట్టి ఇంట్లోనే బంధించారు. కనీసం తను ఏమీ తెలియని పసిమనసున్న అమ్మాయి అని కూడా ఆలోచించలేదు. ఆ మనసులో మీ గురించి భయాలు ఉండిపోయేలా ప్రవర్తించి సమాజం అంటేనే భయం నింపారు. మిమ్మల్ని ఏం చెయ్యాలి అని అరిచి హిత వైపు చూస్తూ, ఐ వాంట్ రివెంజ్ హిత, నీకు వీళ్ళ మీద కోపం లేదా? కానీ నాకు చాలా చాలా కోపంగా ఉంది. వీళ్ళు చేసింది నేను ఒప్పుకోలేను అంటూ స్పీడ్గా ఒక రూమ్లోకి వెళ్ళి హంటర్ తీసుకుని బయటికి వచ్చి అది జులిపించగానే దాని సౌండ్కే ఉలిక్కిపడిన స్నేహ, రమణి గారు, రామిరెడ్డి గారు ముగ్గురు అర్నవ్ చేతిలో హంటర్ చూసి భయపడి, ఏం చేస్తున్నావు అర్నవ్ నువ్వు అని అరిచారు. నేను ఏమీ చేయను, కానీ నా భార్య మాత్రం తప్పకుండా మీరు చేసిన దానికి బదులు తీర్చుకొని తీరుతుంది అంటూ హిత దగ్గరికి వెళ్ళి ఆ హంటర్ని హిత చేతుల్లో పెట్టి, ఇన్ని రోజులు నీ తల్లిని నిన్ను బాధ పెట్టినందుకు కనీసం అంటే కనీసం బదులు తీర్చుకోవాలి హిత. పైనుంచి మీ అమ్మ చూస్తూనే ఉంటుంది కదా, తనని అంత బాధ పెట్టిన వ్యక్తి ఇంత సంతోషంగా ఉండటం చూసి నువ్వు తట్టుకోగలవా? ఇన్ని రోజులు నీ వెనక ఎవరూ లేరు కాబట్టి భయంతో బ్రతికావు. ఇప్పుడు నేను ఉన్నాను, మన ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు కూడా భయపడుతూనే అలానే మగ్గిపోతావా? నువ్విప్పుడు రియాక్ట్ కావాలి, లేకపోతే మీ అమ్మని బాధ పెట్టి నిన్ను చిత్రహింసలు పెట్టినందుకు వీళ్ళు జీవితాంతం ఇంతే సంతోషంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటారు. చెప్పు, వాళ్ళని అలా అనుకునేలా చేస్తావా అని సీరియస్గా అడిగాడు. ఆ మాటల్లో ఉన్న పదును హితలో ధైర్యం నింపటంతో, లేదు, ఇన్ని రోజులున్న భయం ఇప్పుడు నాలో లేదు. మీరు నా పక్కన ఉన్నారు, అదే చాలు. నన్ను మా అమ్మని బాధ పెట్టినందుకు తప్పకుండా వీళ్ళని శిక్షిస్తాను అంటూ ఆ హంటర్ని చేతికి చుట్టుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేసింది రామిరెడ్డి గారి ఫ్యామిలీ వైపు. దెబ్బకి ప్రయాగ్ విజిల్ వేశాడు గట్టిగా. ఆ విజిల్కి ముగ్గురు ఉలిక్కిపడి, ఏం ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చేయకూడదు, చేయకు అని అంటున్న హిత పట్టించుకోకుండా, ఇన్ని రోజులు మీరు నాకు చేసిన దానికి ఫలితంగా తప్పకుండా మీరు కూడా ఎంతో కొంత చెల్లించి తీరాలి కదా అంటూ మొదటి తప్ప రామిరెడ్డి గారి చేతి మీద వేసింది. అంతే, దెబ్బకి ఆయన అమ్మ అంటూ అరవగానే, అరవకు, నువ్వు అమ్మ అని అరవకు, అలా అరిచే అర్హత నీకు లేదు.
ఏ క్షణమైతే ఒక ఆడపిల్ల జీవితాన్ని చిన్నాభిన్నం చేశావో ఆ క్షణమే ఆడపిల్ల పేరు తెలిసే అర్హత కూడా కోల్పోయావు అంటూ రామిరెడ్డి గారిని ఉతికారేసి నెక్స్ట్ రమణి గారి దగ్గరికి చేరి, నీ కూతురు లాంటి దానినే కదా నేను. నా విషయంలో ఎలా అంత కర్కశంగా ఉండగలిగావు? నీ మొగుడు చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తావా? ఇప్పుడు నిన్ను శిక్షించే టైం వచ్చింది. నా టైం వచ్చింది అంటూ రమణి గారు ఒళ్ళు హూనమయ్యేలా కొట్టి కొట్టి అలసిపోయింది. అలా తను కొడుతూ ఉంటే వెనక నుంచి ప్రయాగ్ విజిల్స్ వేస్తూనే ఉన్నాడు. ఇక రాఘవరెడ్డి గారు గర్వంగా మీసం మెలితిప్పి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అర్ణవ్ పెదవుల మీద మీసం వెనక గర్వంతో కూడిన నవ్వు దోబూచులాడింది. చివరిగా హిత స్నేహ దగ్గరికి చేరేసరికి స్నేహ భయంతో తల్లిదండ్రుల పరిస్థితి చూసి వణికిపోతూ, ప్లీజ్ నన్నేం చెయ్యకు హిత అని ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చుండిపోయి, నన్ను కొట్టకు హిత, నీ అక్కని నేను, ప్లీజ్ నన్నేమీ చెయ్యకు అని ఏడుస్తూ బ్రతిమలాడింది. తన ఏడుపు చూసి హిత మనసు కరుగుతున్న సమయంలో అర్ణవ్ వెనక నుంచి, నువ్వు కరిగిపోతే నిన్ను అవమానించినందుకు నీ తల్లి పైనుంచి ఇంకా ఇంకా బాధపడుతుంది. నీ తల్లిని బాధ పెడతావా, సంతోషపెడతావా అనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది హిత అని అనగానే హితలో మళ్ళీ కోపం రేగి కళ్ళు ఎర్రబడి హంటర్ జులిపించి ఒక్క దెబ్బ స్నేహ వీపు మీద వేయగానే స్నేహ అమ్మ అంటూ అరుస్తూ కింద పడి దొర్లింది. అది చూసి హిత గట్టిగా నవ్వుతూ, ఇదే ఇదే ఏడుపు నీ ముందు నేను ఎన్నిసార్లు ఏడ్చి ఉంటాను. నువ్వు చెప్పు స్నేహ, ఎన్నిసార్లు నీ స్నేహితుల ముందు నన్ను అవమానించావు? నాకు ఏమీ తెలియదని, మట్టి తీసుకునే పల్లెటూరి నుంచి వచ్చిన దానిని అని ఏమీ తెలియదు, చదువురాని మొద్దు అంటూ ఎన్నిసార్లు ఎన్నిసార్లు అవమానించావు? చిన్న తప్పు జరిగిన ప్రతి దానికి కొట్టేదానివి. అన్ని దెబ్బలు తట్టుకున్న నేను, నా నుంచి నువ్వు కనీసం 10 దెబ్బలు కూడా తట్టుకోలేవా? తీసుకోవాలి అంటూ కోపంగా స్నేహని హంటర్‌తో గట్టిగా కొట్టి, ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీ మీద మరో కేస్ కూడా వేయబోతున్నాను నా తల్లిని మోసం చేసినందుకు. నిన్ను అంటూ రామిరెడ్డి గారి వైపు వేలు చూపించి చెప్పి, ఆయనని సమర్థించినందుకు మిమ్మల్ని అంటూ ఏడుస్తూ ఉన్న రమణి గారు స్నేహ వైపు చూపిస్తూ చెప్పి, మొత్తాన్ని జైల్లో పెట్టిస్తాను. ఏవండి, మీరు అదంతా చూసుకోగలరా? అని కొంగు నడుము నుంచి తీస్తూ అడిగింది హిత చాలా కోపంగా. తప్పకుండా హిత, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ హితని దగ్గరికి తీసుకొని తన నుదిటి మీద ముద్దు పెట్టి, ఎప్పుడూ ఇలానే ధైర్యంగా ఉండు. విలువలేని వాళ్ళ ముందు నువ్వు భయపడితే నిన్ను నువ్వే తక్కువ చేసుకున్నట్టు. అది మర్చిపోకు. నువ్వు సంతోషంగా ఉంటే పైనుంచి చూస్తున్న మీ అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ముగ్గురు ఎంతో సంతోషంగా ఉంటారు. చాలా అలసిపోయావు. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ హితని సోఫాలో కూర్చోబెట్టి పైకి లేచి రామిరెడ్డి గారి వైపు అడుగులు వేస్తూ ఉంటే ముగ్గురు వెనక్కి వెనక్కి జరుగుతూ, మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు మీ కళ్ళకి కూడా కనిపించం, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిమలాడారు. చచా, మిమ్మల్ని నేనేం చేస్తాను, జస్ట్ మెడపట్టి బయటికి గెంటేస్తాను అంటూ అర్ణవ్ సెక్యూరిటీని పిలిచి, వీళ్ళ ముగ్గురిని ఈడ్చి బయటే పడేయండి అని చెప్పగానే వాళ్ళు అలానే అని కింద పడి దొర్లుతున్న ముగ్గురిని తీసుకువెళ్లి గేట్ బయట విసిరేశారు. వెనకే వచ్చిన అర్ణవ్, ఇప్పుడు వెళ్ళండి, ఏ దిక్కున్న చోట చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ మీద పెట్టిన ఏ కేసు నేను వాపస్ తీసుకోవటం జరగదు అని మీరు అనుకోవచ్చు. ఇచ్చిన మాట తప్పుతున్నానని. నేను నిజాల వైపే నిలబడతాను, మీలాంటి అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళ వైపు కాదు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అర్ణవ్ లోపలికి వచ్చేసరికి హిత సోఫాలో కూర్చొని కాళ్ళు పైకి పెట్టి మోకాళ్ళలో మొహం దాచి ఏడుస్తూ ఉంటే తనని ఓదారుస్తూ ఉన్నారు రాఘవరెడ్డి గారు, ప్రయాగ్. అది చూసి అర్ణవ్ తల కొట్టుకుంటూ, ఇప్పుడేమైందని మళ్ళీ ఏడుస్తున్నావు అని గంభీరంగా అడిగాడు. అంతే. హిత పరిగెత్తుకుంటూ వచ్చి అర్ణవ్ మీదకి దూకినట్టే మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని, చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇదంతా మీ వల్లే.
మీరు నా జీవితంలోకి రావటం నిజంగా నా అదృష్టం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నన్ను ఎప్పటికీ వదలకండి. నేను మీతోనే ఉంటాను ప్లీజ్ అని అడిగింది అర్ణవ్ మెడవంపుల్లో మొహం దాచి. సరే సరేలే, దానికే ఏడుస్తున్నావా పిచ్చి పిల్ల అంటూ తనని అలానే ఎత్తుకొని రూంలోకి తీసుకువెళ్ళి కిచెన్లోకి కాల్ చేసి జ్యూస్ తీసుకురమ్మని, తాతయ్యకి ప్రయాగ్ కూడా ఇవ్వమని, హాల్ మొత్తం క్లీన్ చేయమని కూడా చెప్పేసి హితని బెడ్ మీదకి చేర్చి తను లేవబోతే హిత అర్ణవ్ని వదలకుండా ప్లీజ్ నన్ను వదలకండి, నాకిప్పుడు మీరు కావాలి అని తన మీదకి లాక్కుంది. దెబ్బకి అర్నవ్ పూర్తిగా హిత మీద పడిపోయాడు. అలా పడటం పడటం తన పెదవులు హిత కనుబొమ్మల మధ్య చేరాయి. ఆ ముద్దుకి హిత షాక్‌తో బిగుసుకుపోతే అర్నవ్ నవ్వుకుంటూ తన మొహం పైకి లేపి, ఎలా కావాలి నేను? అని అల్లరిగా అడిగాడు ఏదేదో ఊహించుకుంటూ. బట్ హిత ఏం మాట్లాడకుండా మిడిగుడ్లు వేసుకొని బిగుసుకుపోయి చూస్తూ ఉండటం చూసి తల కొట్టుకుంటూ, ఇది మళ్ళీ కోమాలోకి పోయినట్టుంది అని అనుకుని హిత మీద నుంచి పక్కకి దొర్లి, ఇప్పుడు చెప్పు నేనెలా కావాలి నీకు? అని అడిగాడు. హిత బెరుగ్గా అర్నవ్ వైపు చూస్తూ, మీరు ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. ఎప్పుడూ నా చెయ్యి వదలకూడదు. నేను ఎక్కడ ఉన్నా మీరు నా వెంటే ఉండాలి. ఎప్పుడూ నన్ను ఒంటరిగా వదలకూడదు మా అమ్మలా. ఇదిగో ఇంతకు ముందు ధైర్యం చెప్పారు చూడండి. అలా ధైర్యం చెప్తూ నన్ను ధైర్యవంతురాలిలా మార్చెయ్యాలి. ఎవరినైనా సరే ఎదుర్కొనేలా ఉండాలి అని అంటుంటే అర్నవ్ మధ్యలో నన్ను కూడానా? అని అన్నాడు వెటకారంగా. ఛ! అవేం మాటలండి. నేనెప్పుడు మిమ్మల్ని ఎదిరించను. మీరు నా దేవుడు అని హిత చెంపల మీద 2 దెబ్బలు వేసుకొని తాళిని బయటికి తీసి కళ్ళకి అద్దుకోగానే అర్నవ్ కళ్ళు తేలేసి, నీతో చాలా కష్టం హిత అంటూ హితని దగ్గరికి లాగి, ఇవి మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య చాలా ఉంటాయి. హ్యాపీ మూమెంట్స్. ఒకరి ప్రేమని ఒకరు తెలుపుకోవటం, చెప్పుకోవటం, చేతల్లో చూపించుకోవటం ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇప్పుడప్పుడే నువ్వు రెడీగా లేవు కాబట్టి వదిలేస్తున్నాను అని అన్నాడు అల్లరిగా. అప్పటికే అర్నవ్ చెయ్యి హిత నడుముని చేరిపోయింది. అర్నవ్ చెయ్యి డైరెక్ట్‌గా నడుముని తాకగానే హిత చిగురుటాకులా వణికిపోతూ, తెలియటం లేదండి. మీరు ముట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది. అలానే భయంగానూ ఉంటుంది. ఒకేసారి ఇన్ని భావాలు నాకెందుకు కలుగుతున్నాయో ఏమో అని కళ్ళు పెద్దవి చేసి అంటుంటే అర్నవ్ తన పెద్ద పెద్ద కళ్ళ మీద ముత్యమంత ముద్దులు పెడుతూ, బికాజ్ నన్ను ఇప్పుడిప్పుడే నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి, భర్తగా ఫీలవుతున్నావు కాబట్టి అని చెప్పి, సరేలే నీ ట్యూటర్ వచ్చే టైమయింది. నువ్వు త్వరగా రెడీ అయ్యి జ్యూస్ తాగావనుకో నేను ఆఫీస్‌కి వెళ్తాను. ప్రతిరోజు నీ దగ్గరే ఉండలేను కదా! నేను చెప్పినట్టు 2 రోజులు నీ దగ్గరే ఉండిపోయాను అని అర్నవ్ పెదవి విరిచి అన్నాడు. అవునా అండి? మీరు ఆఫీస్‌కి వెళ్ళాలా? అని హిత డల్‌గా మారిపోయి, ఇంకొక్క రోజు నాతో ఉండొచ్చు కదా! అని ఆశగా అడిగింది ధైర్యం చేసి. ఆ మాటకి అర్నవ్ లోలోపల మురిసిపోతూనే బయటికి మాత్రం సీరియస్‌గా ఫేస్ పెట్టి, నేనిక్కడ కూర్చుంటే అక్కడ తాతయ్య కష్టపడుతున్నాడు. ఈ వయసులో తాతయ్యని కష్టపెట్టటం బాగుంటుందా? కాబట్టి నేను వెళ్ళాలి. ఆయన తాతయ్య ఉంటాడు. నీ అన్నయ్య ఆ ప్రయాగ్ కూడా ఉంటాడు కాబట్టి నువ్వస్సలు బోర్ ఫీలవ్వవు అని అంటుంటే హిత తల దించి లేచి కూర్చొని, తెలీదండి. మీరు లేకపోతే చాలా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడూ నాతోనే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏంటో ఈ పిచ్చి పిచ్చి ఆశలు నాకేం అర్థం కావట్లేదు. ఒక్క రోజుకే నేనెందుకు ఇలా మారిపోతున్నానో ఎప్పుడూ నాకిలా కాలేదండి. నేను చాలా వరకు బంధాలను త్వరగా దగ్గరికి రానివ్వను. అవి ఒక్కసారి దగ్గర అయితే మనసుకి బాధని కలిగిస్తాయని. కానీ మీ విషయంలో అలా ఉండలేకపోతున్నాను అని అంది వెక్కుతూ. అర్నవ్ ఒక్కసారిగా పైకి లేచి కూర్చుని, అబ్బా హిత, నువ్వు ముందు ఇలా ఏడవటం ఆపు. ఆడపిల్ల ఏడవటం మాత్రమే కాదు చేయాల్సింది. ఇంకా ఎన్నో సాధించాలి. ఎంతోమంది ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో ముందున్నారు.
చదువులో అయితే ఫస్ట్ ఉంటున్నారు. నువ్వెందుకు ఇలా ప్రతిదానికి ఎమోషనల్ అవుతావు? మన ఎమోషన్స్‌ను మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే సక్సెస్‌ఫుల్ పర్సన్ కాగలం. ప్రతి ఎమోషన్‌కి మనం ఎప్పుడు లొంగిపోకూడదు హిత అని తన భుజం చుట్టూ చేయి వేసి చెప్తూ, సరే మధ్యాహ్నం వరకు ఉంటాను సరేనా? ఇప్పటికైనా నవ్వు అని అనగానే హిత హుషారుగా అయితే నేను వెళ్ళి వంట చేస్తానండి. నిన్న కూడా చేయలేదు కదా అని అంది. అవసరం లేదు. నోరు మూసుకొని రెస్ట్ తీసుకో అంటున్నప్పుడే డోర్ చప్పుడు కావటంతో వచ్చేసింది జ్యూస్ అంటూ వెళ్ళి తనకి హితకి జ్యూస్ రావటంతో అది తీసుకొని డోర్ క్లోజ్ చేసి తీసుకుంటూ హిత చేతిలో పెట్టి తాగు అని తన జ్యూస్ తాగేశాడు. హిత మాత్రం ఆలోచిస్తూ జ్యూస్ ఒక్కో సిప్ చేస్తూ చాలా నిదానంగా తాగుతూ ఉంటే అర్ణవ్ చెంప కింద చేయి పెట్టుకుని హితని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో సడన్‌గా అర్నవ్ ఫోన్ రింగ్ అవ్వటంతో హిత ఉలిక్కిపడి అర్నవ్ వైపు చూస్తే, అర్నవ్ కాల్ లిఫ్ట్ చేసి అటువైపు "ఆఫీస్‌కి వెళ్ళేది లేదా బావ? మా చెల్లితో రూమ్‌లోనే ఉండిపోవాలనుకుంటున్నావా?" అని అల్లరిగా అనగానే అర్నవ్ హిత వైపు చూస్తా ఏం చేస్తాను చెప్పు బావా! నీ చెల్లి నన్నస్సలు వదలటం లేదు. నేను పక్కకి వెళ్తానంటే ఒప్పుకోవటం లేదు. నా దగ్గరే ఉండండి అని అడుగుతుంది. నీ చెల్లి నా విషయంలో చాలా డెవలప్ అయ్యింది బావా! అని అల్లరిగా అనగానే హిత కళ్ళు పెద్దవి చేసి నేనెప్పుడు అన్నానండి ఇవన్నీ? అని అంది. అర్ణవ్ వెంటనే హిత నోటిని మూసేసి అటు సైడ్ ప్రయాగ్ పళ్ళు నూరుతున్న సౌండ్ వింటూనే చూసావా! నీ చెల్లి నన్ను వదలటం లేదు అని అంటుంటే నా చెల్లి కాదు బావ. నువ్వే నా చెల్లిని వదలటం లేదని చెప్పు. నా చెల్లి అమాయకురాలు. తనతో ఆడుకుంటున్నావా నువ్వు? ముందు కిందకి రా అని అన్నాడు. వస్తున్నా అంటూ నవ్వుతూ కాల్ కట్ చేశాక హిత తన వైపే పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటే తన నోటి మీద చేతిని తీసి నీ అన్న నన్నసలు ఇంట్లో ఉండనివ్వటం లేదు. ఏం చేయమంటావు చెప్పు? నువ్వేమో నన్ను ఉండమంటావు. మీ అన్నయ్యేమో ఆఫీస్‌కి పొమ్మంటాడు. మధ్యలో నేను నలిగిపోవాలా? కుదరదు. అందుకే నువ్వు నాకొక ముద్దిచ్చావనుకో, నేను ఆఫీస్‌కి వెళ్ళిపోతాను. సాయంత్రం వరకు ఆ ముద్దే నాకు నిన్ను గుర్తు చేస్తుంది. ఏమంటావు? అని కొంటెగా అన్నాడు. ము ము ముద్దా అని హిత వణికిపోతుంటే, నీ వల్ల కాదులే నేనే తీసుకుంటాను అంటూ ముందుకు రాగానే, హిత ఆటోమేటిక్‌గా కళ్ళు మూసుకొని పిడికిళ్లలో బెడ్‌షీట్ నలిపేస్తూ ఉంది. అది గమనించిన అర్ణవ్ నవ్వుతూ హిత నుదిటి మీద ముద్దు పెట్టి, ప్రతిసారి నేను నిన్ను ఇబ్బంది పెట్టను హిత, నా కంట్రోల్ కోల్పోయినప్పుడు తప్ప అని చెప్పి పైకి లేచి ఫార్మల్స్ నుంచి సూట్‌లోకి మారిపోయి హిత వైపు చూసేసరికి, హిత డల్‌గా ఉండటం చూసి అబ్బా! హితూ! నువ్విలా క్యూట్‌గా మొహం పెడితే నాకు వెళ్ళటం కష్టమైపోతుంది అని ముద్దుగా మొహం పెట్టి చెప్పగానే హిత కళ్ళు పెద్దవి చేసి, ఇప్పుడు మీరు ఏమన్నారు? అని అడిగింది. నేనేమన్నాను? అని అడుగుతుంటే హిత కన్నీటితో, ఇప్పుడు మీరు నన్ను హితూ అన్నారు కదా! ఇలానే మా అమ్మ పిలిచేది ఎంతో ప్రేమగా. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మా అమ్మలా మీరు పిలిచారు. మా అమ్మలానే నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంటూ అర్ణవ్‌ని హత్తుకొని, మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది అండి. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ సో మచ్ అని అంది. అంతే. అర్ణవ్ షాక్ అయినట్టు మొహం పెట్టి, ఏంటి ఏమన్నావు? ఐ లవ్ యూనా? అంటూ కళ్ళు పెద్దవి చేశాడు. ఇక బయటికి నెట్టివేయబడ్డ స్నేహ వాళ్ళు బాధ, కోపం, ఆవేశం, పగ వాళ్ళని చుట్టుముట్టటంతో పాటు అవమానంతో రగిలిపోతూ కష్టంగా పైకి లేచి అటువైపుకి వెళ్ళి ఆటో ఆపి మరి వాళ్ళింటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు క్లోజ్ చేసి కొత్త వాచ్‌మెన్ కనిపించటంతో కళ్ళు పెద్దవి చేసి, "ఎవరు నువ్వు? మా ఇంటి దగ్గర ఎందుకు ఉన్నావు?" అని అడిగారు. ఈ ఇల్లు కొత్తగా వేరే వాళ్ళు కొన్నారు. నేను వాళ్ళ వాచ్‌మెన్‌ని అని అతను రామిరెడ్డి గారి వైపు అగాధిగా చూస్తూ అనగానే, రామిరెడ్డి గారు కళ్ళు పెద్దవి చేసి, ఏంటి ఏమన్నావు?
నా ఇంటిని వేరే వాళ్ళు తీసుకోవటం ఏంటి? ఎంత ధైర్యం వాళ్ళకి? ఎవరు వాళ్ళు? చెప్పు నాకు ఇప్పుడే వాళ్ళని పిలిపించు అని అరుస్తూ లోపలికి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటే వాచ్‌మెన్ ఆపి, చూడండి మీరిలా చేస్తే పోలీస్ కేసు వేయాల్సి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నారు. ఎవడ్రా నువ్వు? మా ఇంటికి వెళ్ళటానికి మమ్మల్ని ఆపుతున్నావు? అంటూ వాచ్‌మెన్‌ని తోసేసి మరి గేట్ తోసుకొని లోపలికి వెళ్ళిన రామిరెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళిపోతే, కింద పడిన వాచ్‌మెన్ వెంటనే ఎవరికో ఫోన్ చేసి, ఇక్కడ వీళ్ళు వచ్చేశారు సార్. ఎంత చెప్పినా వినిపించుకోకుండా లోపలికి వెళ్లారు అనగానే, సరేలే వదిలేయ్. ఈ ఒక్క రోజుకి ఏం కాదు అని అటువైపు సమాధానం రాగానే వాచ్‌మెన్ వదిలేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక లోపలికి వచ్చిన రామిరెడ్డి గారు, రమణి గారు, స్నేహ ముగ్గురు కోపం పీకల వరకు ఉండటం వలన అది ఎవరి మీద చూపించాలో తెలియక ముందుగా రమణి గారు రామిరెడ్డి గారి మీదకు వెళ్తూ, మొత్తం నీ వల్లే. ఇదంతా నువ్వే చేశావు. ఆ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల ఈరోజు మనం నడి రోడ్డులో నిలబడ్డాం. అసలు హితకి వాడికి సంబంధం ఏంటి? వాడు దానికెందుకు ఇంతలా ప్రొటెక్షన్ ఇస్తున్నాడు? నాకెందుకో ఇదంతా మనల్ని కావాలని ట్రాప్ చేసి మరి హితని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళినట్టు అనిపిస్తుంది. మన వెనక ఏదో జరిగింది. అంతా నువ్వే చేశావు. నీ తొందరపాటు వల్ల ఇప్పుడు మనం ఎటూ కాకుండా పోయాం. ఆ రోజు నేను చెప్పినట్టు ఆ హిత తల్లిని కూడా చంపేసి ఉంటే పోయుండేది కదా! అని ఎగిరిపడుతూ ఉంటే, స్నేహ ఒక్కసారిగా కోపంగా తన చేతిలోని బలమంతా ఉపయోగించి సోఫా ఎదురుగా ఉన్న టీ టేబుల్‌ని బద్దలు కొట్టింది. దెబ్బకి గాజు ముక్కలన్నీ తన చేతికి గుచ్చుకుపోయిన నొప్పి తెలియనట్టు కనీసం అమ్మ అని కూడా అరవకుండా ఎర్రని కళ్ళతో ఆవేశంగా చూస్తూ ఉంటే రమణి గారు, రామిరెడ్డి గారు షాక్ అయి స్నేహ అంటూ అరిచారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.